అబ్బాబాబా లక్ష్మి, ఏంది పొగ? ఇంకా ఎందుకు ఎవత? ఇలా వంట గింట ఏమి అక్కర్లా, కావలసిన పదార్థాలు పట్టుకొచ్చాను. చూడు మరి, చూడు మరి. సుబ్బన్న, ఇవన్నీ ఎక్కడివి? మన అయ్యగారింతో పెళ్లి కదా. ఇంతవరకు అక్కడే ఉన్నావా? అవును మరి, అయ్యగారు ఒక్కటే ఆర్డర్ వేసేశారు, పెళ్లి ఏదాకా నువ్వు ఏడకి కలవ కొడతారా అని. అది సరిగా చెల్లమ్మా, నువ్వు పెళ్లికి రాలేదే? అబ్బా అబ్బా, పెళ్లి ఒక వైభోగంగా జరిగింది చూడు. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండరు. ఇంకెప్పుడు వాడి సంగతి నా దగ్గర ఎత్తుకు. లక్ష్మి, ఏంటిది? ఏడుస్తున్నావా? ఏమన్నానని? ఇప్పుడు నేను ఏమన్నాను చెప్పు చెప్పు. ఏమీ లేదు. నేను నమ్మ. ఏమీ లేకపోతే ఎందుకు ఇస్తావు? ఏదో ఉంది చెప్పు లక్ష్మి. నువ్వు చెప్పకపోతే నా మీద ఉంటే. ఏందమ్మా ఇది? చెప్పమ్మా. అసలు ఏం జరిగిందో నాకు చెప్పమ్మా. ఏమిటో అత్తయ్య, అచ్చటా ముచ్చటా తిరగకుండా వెంటనే ప్రయాణం పెట్టావు. నీకు తెలీదే, వాడు ఇక్కడే ఉంటే ఆ మాయదారి లక్ష్యం వల్ల మళ్ళా పడిపోతాడు. ఆ జాసలో పడి మన పద్మను సరిగ్గా చూడు. వాడిని తీసుకెళ్లి ఊళ్ళో పడేస్తే ఆ మాటే మర్చిపోతాడు. తెలిసిందా? సరే అత్తయ్య, చూడత్తయ్య, అభం శుభం ఎరగని పిల్ల, ఒక్కగానొక్క పిల్ల, గారాబం చేత పని పాట ఏమీ నేర్పలేదు. నీ చేతిలో పెడుతున్నాను, ఎలా చూసుకుంటావు? అబ్బబ్బా, ఏమిటే నీ సోది? నీకైనా బిడ్డ, నాకు మాత్రం బిడ్డ కదితే పద్మ. నడవండి నడవండి, మళ్ళీ రాహుకాలం కేతుకాలం అన్ని వస్తాయి. వర్జం వారం నడవండి. నాయన, అత్తయ్యకి మామయ్యకి వెళ్ళొస్తామని చెప్పరా? వెళ్ళొస్తాను. మంచిది నాయన. నాన్న, అమ్మ వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళరా అమ్మా. ఇదంతా అమ్మ రా చేసింది. నీ బతుకుల్లో నిప్పులు పోసి తన కూతురు కాపర్ నిలబెట్టుకుందా? ఉండు ఉండే చెప్తాను. అస్సదియ ఒక్క ఏటుతో 2 ముక్కలు కావాలా? చస్తే సత్యం చేయాలి. చలమ్మ, నన్ను ఆపొద్దు. నీ మీద అపలం చేసి నీ బతుకు బండా చేసింది ఆ రాక్షసి. మరికి ముక్కలు చేస్తాను. వదులు. నా మాట వింటావా? గడుపును పుట్టకపోయినా తోపుట్టు లాగున్నావే మనం. మన మీద నాయుడిని నిందేస్తాను. ఏం చేశాం? ఏమీ ప్రయోజనం లేదు. జరిగిన పెళ్లి రద్దు అవుతుందా? ఏమీ కాదు. నా మాట విను, ఇది ప్రపంచం. ఎవరి బాగు వాళ్ళు చూసుకోవడంలో తప్పు లేదు. అందుకని ఎదటాళ్ళ కీడు చేస్తారా? బతుకులు పాడు చేస్తారా? ఇంత పాపం చేసిన వాళ్ళ బతి బొమ్మను వదిలే ఉంటావా చెల్లమ్మా? ఎవరి పాపం వాళ్ళనే కొడుతుంది. కాదు కాదు, అడుగు ముందుకు వేసావంటే నా మీద ఒట్టే. నా మాట మీద గౌరవం ఉంటే కాదు. నీ క్వాలిటీ ఏముంది తలుచుకో. ఆకాశాన్ని దేవుడు తలుచుకో. ఏమిటి? ఏం పని చేసావు సుబ్బన్న? లేదు లక్ష్మి, అనుకున్న పని చేస్తుంటే జైలు కాదు ఉరితమ్మాని బొమ్మన్న పోయేవాడిని. బతికిపోయానుకోబాక దీనికి పగ తీర్చుకు తీరుతాను. విన్నారా వాడి మాట? విశ్వాసఘాత కూడా నీకు నేనేం ద్రోహం చేశాను?
మా లక్ష్మికి ద్రోహం చేయలా, మా లక్ష్మీమతికి బండలు చేయలా. నిన్ను ఎప్పటికైనా నేను తిరిగి రాకమాను, నీ ప్రాణాలు తీయకమాను. లక్ష్మి, బాబు జాగ్రత్త. లక్ష్మి, బాబు జాగ్రత్త. బాబు బాబు సుబ్బన్ని కాపాడండి బాబు. ఏదో ఉద్రేకులు అలా చేశాడు. ఇంకెప్పుడు అలా జరగకుండా నేను చూసుకుంటాను. కాపాడండి బాబు. కాపాడం కదే, మాకు చేసిన ద్రోహానికి వీలైతే నిన్ను జైల్లో దోయించుంటాను. అమ్మా, ఎవరు ద్రోహం చేసింది, ఎవరు పాపం చేసింది ఆ భగవంతుడికి తెలుసు. అనుభవిస్తాను, తప్పకుండా అనుభవిస్తాను. పిచ్చిదాన, ఎందుకు ఇలా విచారిస్తావు? విచారం కాకపోతే ఏముంది నా బ్రతుక్కి? నాలో ఆశలు రేపి ఎన్నో బాధలు చేసి ప్రేమించిన ప్రియుడు నాకు దూరం అయ్యాడు. కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉన్న అన్నలాంటి సుబ్బన్న నా కోసం చెరసాల పాలయ్యాడు. నా బ్రతుకిలా కలకాలం కష్టాలతో కన్నీరు కార్చవలసిందేనా? నా ఆశలు ఇలా అంతరించిపోవలసిందేనా? ఆశ ఏమిటి నీ ఆశ? ఏ ఆశతో ఇల్లు వాకిలి వదిలి ఇంత దూరం వచ్చావు? చనిపోతున్న రఘుబాబు తల్లికి మాటిచ్చావి. పెంచి పెద్దవాణ్ణి చేసి డాక్టర్ చదివిస్తానన్నావి. చేతిలో చేవేసి ప్రమాణం చేశావి. మర్చిపోయావా? బాబుని డాక్టర్ని చెయ్యి. అదే నీ ఆశ, అదే నీ ధర్మం. ఎన్ని కష్టాలు పడైనా సరే అన్న మాట నిలబెట్టుకో, అన్న మాట నిలబెట్టుకో. నిలబెట్టుకుంటాను, తప్పకుండా నా మాట నేను నిలబెట్టుకుంటాను. అక్క, లే బాబు లే. ఇదేం వేషం? నల్లగుడ్లు వేసుకున్నావేంటి? కాన్వకేషన్ అక్క. అంటే అంటే నాకు డిగ్రీ ఇచ్చారు. ఏమిటి? ఏమీ లేదక్క, నేను డాక్టర్ అయ్యానని పట్టా ఇచ్చారు. నిజంగానా బాబు? నిజంగా నువ్వు డాక్టర్ అయ్యావా? నువ్వు డాక్టర్ అయ్యావా బాబు? అవునక్క, డాక్టర్ పాస్ అయ్యా. బాబు డాక్టర్, నా బాబు డాక్టర్. అక్క 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 ఏమక్క, ఏమైంది? అప్పుడప్పుడు ఇలా మైకం వస్తూ ఉంటుంది. ఒళ్ళు తెలియకుండా పడిపోతుంటాను. అక్క, డాక్టర్ దగ్గర పోదాం పదక్క. అదేమిటి బాబు, నువ్వుండగా వేరే డాక్టర్ ఎందుకు? నేను మందు ఇవ్వకూడదక్క. మందు ఇవ్వకూడదా? అయితే ఇంతవరకు చదివిందంతా దండగేనా? కాదక్క, అనుభవం కోసం కొన్నాళ్ల పాటు హాస్పిటల్లో నేను ఒక పెద్ద డాక్టర్ దగ్గర పనిచేయాలి. ఆ తర్వాత మందులు ఇవ్వచ్చు, అంతే. అమ్మయ్యా, అంతే కదా. అంతా దండగైందేమో అని గుండె బేజారైంది బాబు. అక్క, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దారా అక్క? ఈ జబ్బుని ఇలాగే వదిలిస్తే ప్రమాదం. వద్దు బాబు, వద్దు. నాకు వేరే డాక్టరే వద్దు. నేను మందంటూ తీసుకుంటే నా బాబు చేతి మీదుగానే తీసుకుంటాను. అక్క, అంతవరకు బ్రతికే ఉంటాను బాబు, బ్రతికే ఉంటాను. నా బాబు డాక్టర్ కావడం నా కళ్ళారా చూడొద్దు. అక్క, సిద్ధయ్య, సిద్ధయ్య, చాలా ఏట హారుస్తా? ఎన్నిసార్లు పిలవాలరా ఫూల్? ఏటా రే డూప్లికేట్ ఎవరో శృతి మించి రాగానే పడ్డట్టుందే. రాయ్, మర్యాద మాట్లాడు. నేనేమన్నా తెలుసా? జమీందార్ బిడ్డ కాదు, కాదు జమీందార్. నువ్వు నా డ్రైవర్వి, నా సర్వెంట్వి. నేను తిట్టినా కొట్టినా చచ్చినట్టు పడి ఉండాలి. అండర్స్టూడ్? ఇది ఎట్టా ఎట్టా బాబు గారు? ఎస్. కొంచెం లేవండి. అదిరా మర్యాద.
నకిలీ ఎదవా ముష్టి ఎదవా ఎదవన్నారు ఎదవా ఏం కూర్చోవరా చూడు మా విడు విడు మళ్ళీ ఈడన్నా ఉంటే డొక్క సీరేస్తాను చూడండి అయ్యా ఈడు పొగరు వీడు పెద్ద జమీందారు సార్ గజలక్ష్మక్క ఇన్నాళ్ళకి భగవంతుడు కళ్ళు తెరిచాడు. ఏదోలే అమ్మా దేవుడు దేవల్ల ఈ కాంతి సుఖంగా జరిగి దాని నవ్వులు పడి నా ముద్దు ముచ్చట తీస్తే అంతే చాలు. వస్తా ఉండండి. అక్క అక్క ఏం బాబు? నాకు హాస్పిటల్ వచ్చిందక్క. ఇక్కడ నుంచి నేను డాక్టర్ డాక్టర్ బాబు డాక్టర్ నా ఆశయం నెరవేరింది. మీ అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను బాబు. వచ్చావా బాబు వచ్చావా? నూరే రాయేస్తారు. అక్క వీళ్ళందరూ ఎవరు? పాపం బీద బిక్కి రోగాలతో అల్లాడిపోతున్నారు బాబు. బాబు వీళ్ళందరినీ చూసి తల కాస్త మంది. నీ పిచ్చి గాని మన దగ్గర మందు లేకుండా ఉన్నా నేను అలా ఇవ్వడానికి వీల్లేదు. ఏ? ఉద్యోగం చేస్తున్నానుగా అందుకని. చూడండి మీరందరూ రేపు హాస్పిటల్కి రండి, తప్పకుండా చూస్తాను. అలాగే బాబు వస్తాము. అక్క కోపం వచ్చిందా? రాదు మరి. వాళ్ళకి ఎంతో ఆశ పెట్టి నేను తీసుకొస్తే నా మాట ఉత్తర చేసి పంపించేస్తావా? నీకు తెలియదక్క, ఉద్యోగం చేస్తే ఇంట్లో మందులు ఇవ్వడానికి వీల్లేదు. వీల్లేదా? అదేం మాట బాబు? పాపం చేతిలో కానీ లేక తగిన వైద్యం లేక అల్లాడిపోతున్న బీద సాధనలు ఆదుకుంటావని వాళ్ళ బ్రతుకు బాగు చేస్తావనుకున్నాను. అంతేకాని పంకాల కింద పరుపుల మీద పడుకుని ఊడిగించేయించుకున్న గొప్పల కోసమా నువ్వు డాక్టర్ అయింది? ఏం చేయనక్క, నాకు మాత్రం తెలియదు పేద సాధనలకు సేవ చేయాలని. కానీ ఇంట్లో ప్రాక్టీస్ పెట్టాలంటే ఎంతో డబ్బు కావాలి. డబ్బా? బాబు నీకు డబ్బు లేకపోవడం ఏమిటి? కావలసినంత బంగారం ముద్దలున్నాయి బాబు. బంగారం ముద్దలా? బాబు నీ జ్ఞాపకం లేదు? నీ చిన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళావా? అక్కడ మీ కాలిపోయిన ఇంట్లో బోల్డంత బంగారం దొరికిందని, అది వాళ్ళ దగ్గరే ఉందని చెప్పలా? జ్ఞాపకం వచ్చిందక్క. ఆ బంగారం తెస్తాను, హాస్పిటల్ పెడతాను, పేదలకు సేవ చేస్తాను, నీ కోరిక తీరుస్తాను. అక్క రేపే వెళ్ళి బంగారం తెచ్చుకుందాం. అలాగే బాబు.